ఏయ్ ఏం ఆ డైరెక్టర్ అయ్యా నువ్వు? ప్రొడ్యూసర్ వస్తే నాకు డబ్బులు పెడతాడు, డైరెక్టర్ ఏమో ఇంతవరకు సెట్లోకి రాలేదు. కానీ కానీ ఆరు పిల్లి పిత్తిరుకుంటున్నారా? టైం అయిపోతుంది, త్వరగా కానీ భయ్యా. కానీ కానీ త్వరగా కానీ. మీరు అయిపోయారు. పెద్ద బాహుబలి సినిమాకి సెట్ వేస్తున్నాడు. సార్ ఏంట్రా అలా పైన చూస్తున్నా? పని చేస్తున్నాను సార్, పని చేస్తున్నా. వాళ్ళని చూడరా, పొద్దున్నే టిఫిన్ చేసేసి పని చేయకుండా ఎలా నిద్రపోతున్నారు చూడు. ఒక్క షాట్ కూడా తీయలేదా? ఎక్కడరా డైరెక్టర్? మీరు ఇచ్చిన అడ్వాన్స్ తీసుకుని దసపలాలో రూమ్ వేసుకుని హ్యాపీగా పడుకున్నాడు సార్. పడుకుంటారా? వాడు ఇలాగే చేస్తే వాడిని చంపేసి పాడి మీద పడుకోబెట్టి శంకు ఊదేస్తాను. అవును, వాడి పేరు పూరి కదా సార్? ఆయన ముగ్గురు డైరెక్టర్ల దగ్గర పనిచేసినందువల్ల ముగ్గురు పేర్లు కలిపి పెట్టుకున్నాడు సార్. సరే, వాడు 3 పేర్లు పెట్టుకుని 30 పేర్లు పెట్టుకుని దాంతో నాకు సంబంధం లేదు. ఈ తింగరపల్లి రామనారాయణ పవర్ ఏంటో ఒక ప్రొడ్యూసర్ గా చూపిస్తాడ్రా వాడికి. చాలా భయం వేస్తుంది సార్. ఇదే భయం వాడి మొహంలో కూడా నేను చూడాలి. కొట్రా ఫోను. సార్ కొడితే ఫోన్ పగిలిపోతుంది సార్. కామెడీనా? ఈ తింగరపల్లి రామనారాయణ ఫోన్ లో మాట్లాడుతుంటే వాడెట్లా భయపడతాడో దూరం నుంచి చూడరా. $1 బిలియన్ పిల్ల జమీందార్, వాట్ ఉమెన్ వాట్ మన్మధుడు. అయ్యో, జపాన్ సినిమా, సింగపూర్ సినిమా, కొరియా సినిమా, అమెరికా సినిమా, ఆఫ్రికా సినిమా, అన్ని సినిమాలు కాపీ కొట్టారు. ఏ సినిమాని వదలలేదు. అసలు పక్కోడు ఎలా బతుకుతాడన్న ఆలోచన లేకపోతే నాలాంటి ఎలా సినిమాలు తీయాలి, ఎలా బతకాలి? సినిమా అంటేనే కాపీ అయిపోయింది. మీరు మాత్రమే బాగుండాలి. మీరు, మీ పెళ్ళాలు, పిల్లలు అందరూ బాగుండాలి. మేమేమైనా పర్లేదు, అంతే కదా? ఆలోచించక్కర్లేదా? ఎంత కష్టపడుతున్నావో తెలుసా? నాకెంతవరకు మంచి కథ కూడా దొరకలేదు. అసలు వాళ్ళకి మాత్రం మంచి మంచి కథలు దొరుకుతున్నాయి. 24 సంవత్సరాల పోరాటం, 24 సంవత్సరాల పోరాటం ఇది. డైరెక్టర్ అవ్వాలని అన్ని కథల్ని ఆలే తీసేసుకుంటే నేనేం చేయాలి ఇప్పుడు? నాకేం పర్లేదు, కానీ నా వెనక ఎంతమంది కొత్త కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు డైరెక్టర్స్ అవ్వాలని. వాళ్ళు ఏ లాంగ్వేజ్ కాపీ కొట్టాలి? వాళ్ళు ఎంతో బాధపడతారు. సత్య హరిచంద్ర సినిమా నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు కాపీనే కదా. అయ్యో, షూటింగ్ జరుగుతోంది, ఒక్క సీన్ కూడా రెడీ అవ్వలేదే. ఇప్పుడు ఏం చేయాలి? సార్ పోనీ తాగుతారా సార్? రాత్రికి ఫుల్ తాగుతా. ఇప్పుడు ఎలా? ఏ సీన్ తీయాలి, ఎలా తీయాలి? వేరే ఏ లాంగ్వేజ్ ట్రై చేస్తే బెటరు? ఆఫ్రికా లాంగ్వేజ్ ట్రై చేసి చూద్దాం. అది కూడా కాపీ కొట్టేసి ఉంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమే. డైలాగ్ రాసుకోమా, డైలాగ్ రాసుకో. ఇప్పుడు చెప్పండి సార్. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా? రాయమంటారా సార్? ఇది నిన్ను అడుగుతున్నా. ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా అని. 40 రోజులు మీకు అగ్రిమెంట్ ఇచ్చాను. అప్పటి వరకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సార్ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తున్నారు. సార్ ఫోన్లోనే సార్. ఫోన్లోనా? ఒకవేళ షూటింగ్ స్పాట్కి వచ్చేసాడా ఏంటి? హలో, యువతల నుండి నిర్మాత తింగరవల్లి రామనారాయణ మాట్లాడుతున్నారు. అవతల నుండి మాట్లాడేది డైరెక్టర్ పూరియేనా? నిన్నటి వరకు ఉత్తి పూరినే, ఈ రోజు బోయపాటి రాజపూరిని. దీనికేం తక్కువ లేదు. ఏంట్రా, ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే స్టార్ట్ కట్టు చెప్పే నాదుడే లేదు. నువ్వు అక్కడ మందు కొట్టి బోర్లో పడుకుంటావా? నేను బోర్లా పడుకున్నట్టు వాడికి ఎలా తెలుసు? అది సరే, టీ షాప్ సెట్ కోసం ₹1 రెడీ చేశారా? మీరు చెప్పిన ₹1 రెడీ అవ్వలేదు కానీ అందులో క్వార్టర్ రెడీ అయింది. క్వార్టర్ రెడీ అయింది తెలియక చెప్తున్నారు. రేపే షూటింగ్. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 2000 మంది డైలాగ్ ఆర్టిస్టులు, 5000 మంది రిచ్ గర్ల్స్, 80 మంది డాన్స్ మాస్టర్లు, 32 మంది కెమెరామెన్లు, 22 మంది కమేడియన్ ఆర్టిస్టులు. అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? అదంతా నాకు తెలుసు కానీ నీలాంటి డైరెక్టర్లు టీ సెటప్ కే ₹1 ఖర్చు పెడితే నాలాంటి నిర్మాతలు బిచ్చం ఎత్తుకోవాలి. నువ్వెందుకయ్యా భిక్షం ఎత్తుకుంటావు? ఇదిగో చూడు, నిన్ననే ఓ కొరియా సినిమా రిలీజ్ అయింది. అయితే సెకండ్ షోకే సక్సెస్ పార్టీ పెట్టుకున్నారు. కలెక్షన్స్ మీద కలెక్షన్స్. నేను కష్టపడి ఎలా అయినా సరే ఆ సీడీని సంపాదిస్తా. కేవలం 5 కోట్లు ఖర్చు పెట్టు, 500 కోట్లు వెనకేసుకోవయ్యా. 24 సంవత్సరాల పోరాటం అయ్యా, 24 సంవత్సరాల పోరాటం. నిన్ను కలెక్షన్ కింగ్ చేసేస్తా అంతే. నేను ఒక ముఖ్యమైన రొమాన్స్ సీన్ గురించి ట్రై చేస్తున్నాను. ఫోన్ పెడే. వీడి చెప్పిందల్లా చేస్తే నేను బిచ్చం ఎత్తుకోవడం ఖాయం. నేను వాడిని బెదిరిద్దాం అనుకుంటే వాడే నన్ను బెదిరిస్తున్నాడే. సరేలే, ఎవరు చూడలేదు.